భాగవతం చిత్రకేతునికి అనంతుని సాక్షాత్కారము. చిత్రకేతుడు నారద మహర్షి బోధించిన విధంగా నారాయణ రూపమైన విద్యను నిరాహారుడై సమాధినిష్ఠుడై 7 రాత్రులు అత్యంత దీక్షతో ఆరాధించి చివరకు అనన్య సామాన్యమైన విద్యాధర చక్రవర్తిత్వాన్ని, రత్న ఖచ్చితమైన దివ్య విమానాన్ని పొందాడు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత మనోవేగం కలిగిన విమానములో ముల్లోకాలలోనూ చిత్రకేతుడు సంచరించసాగాడు. ఆ విధంగా విహరిస్తున్న విద్యాధర చక్రవర్తి చిత్రకేతుడు కొన్ని రోజులకు ఒకానొక చోట మహావిష్ణువుకు మంజుల పాదపీఠమై ఉండిన మహానుభావుడైన ఆదిశేషుణ్ణి సందర్శించాడు. ఆ ఆదిశేషుడు నక్షత్రాల వలె, ముత్యాల హారాల వలె, చంద్రం వలె తెల్లనైన దేహం కలిగి ఉన్నాడు. సుందరమైన నల్లని వస్త్రాలు ధరించాడు. రత్న కిరీటాలతో అతని శిరస్సులు విరాజిల్లుతున్నాయి. చేతులకు కంకణాలు, కేయూరాలు అలంకరించుకొని ఉన్నాడు. తలతల ప్రకాశించే మొల నూలు ధరించి ఉన్నాడు. నిగనిగ మెరిసే యజ్ఞోపవితాలతో అలరారుతున్నాడు. ఆయన ముఖ కమలాలు ఎంతో ప్రసన్నంగా ఉన్నాయి. ఆయన నేత్రాలు గుండ్రముగా దీప్తిమంతములై మెరుస్తున్నాయి. సిద్ధుల సమూహం ఆయన చుట్టూరా చేరి ఆయనను సేవిస్తూ ఉన్నారు. పరమ పావనుడై సచ్చరిత్రుడై పద్మనాభుని పాదపీఠమైన పన్నగేంద్రుణ్ణి కన్నుల విందుగా ఆ విధంగా కనుగొన్నాడు చిత్రకేతుడు. అటువంటి మహానుభావుడైన ఆదిశేషుణ్ణి ఆలోకించగానే చిత్రకేతుని దురితములు, పాపములు అన్నీ దూరంగా తొలగిపోయాయి. అతని మనస్సు నిర్మలమై భక్తితో నిండిపోయింది. అతని ఒడలు పులకించింది. అతని కన్నులలో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. ఆ విధమైన తన్మయత్వంతో ఆ విద్యాధర చక్రవర్తి భగవంతుడైన ఆదిశేషునికి ప్రణామం చేశాడు. చిత్రకేతుడు తన సంతోష బాష్పధారలతో అనంతుణ్ణి అభిషేకించాడు. పట్టరాని ఆనందంతో గద్గద కంఠుడై ఒక్క పలుకు కూడా పలకలేకపోయాడు. ఆ విధంగా కొంతసేపు అయిన తర్వాత చిత్రకేతుడు తన హృదయాన్ని కుదుటపరుచుకున్నాడు. ఆదిశేషుణ్ణి ఈ విధంగా స్తుతింపసాగాడు. అజితుండవై భక్తులచే విజితుండవైనాడవు ఇప్పుడు వేడుక వారున్ విజితులు నీచేన్ కోర్కులు భజింపని వారు నిన్నును బడయుదురే హరి. ఓ అనంత, నీవు అజితుడవు అయినా విజితుడవే. ఏమంటే పరులచే జయింప శక్యం కానివాడవైన నువ్వు భక్తులచే ఇప్పుడు జయింపబడినావు. ఆ భక్తులు కూడా నీ చేత జయింపబడిన వారై నీకు వశులై వర్తిస్తున్నారు. కోర్కెలను జయింపలేనివాడు నీ కరుణకు పాత్రుడు కాలేడు.